రామాదేవి పంపించిన రౌడీలు వెంటపడుతూ ఉండడంతో అరుణ్ రోజా ఇద్దరు కూడా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళతో కలిసి ప్రేమ్ కూడా పరిగెడుతూ ఉంటాడు. అడ్డొచ్చిన రౌడీలను ప్రేమ్ చితక్ కొడుతూ పదన్నయ్య అని చెప్పి అరుణ్ని తీసుకొని వెళ్తూ ఉంటే వెనకాల చామంతి కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఇక అలా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడున్న ఎయిర్ హోస్టెస్ దగ్గరికి చామంతి పరిగెత్తుకుంటూ వస్తుంది. తను రామాదేవి మేడం వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి కదా అని చెప్పి ఆ ఎయిర్ హోస్టెస్ అనుకుంటుంది. ఇక తను దగ్గరికి వచ్చిన తర్వాత ఇటువైపు అరుణ్ బాబు రోజా వెళ్ళడం మీరు చూసారా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇటువైపే వెళ్ళారు, రండి తీసుకువెళ్తాను అంటూ ఆ ఎయిర్ హోస్టెస్ చామంతిని ఒక గదిలో లాక్ చేస్తుంది. ఇక చామంతి లోపల నుండి మా అక్క ప్రమాదంలో ఉంది, దయచేసి తలుపు తీయండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. మరోపక్క అరుణ్, రోజా, ప్రేమ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్లైట్ ఎక్కుతారు. అర్జెంటుగా ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేయండి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో వెనకాలే రామాదేవి, జగన్నాథం వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్కి వస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడంతో అన్నయ్య ఎలాగైనా సరే ఆ ఫ్లైట్ని ఆపన్నయ్య అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే ఎలా ఆపుతానమ్మా, అదేమైనా బైకా లేదంటే బస్సా అని చెప్పి రామాదేవి వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అక్కడున్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి VA117 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందా అని చెప్పి జగన్నాథం అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది సార్ అని చెప్పి అతను వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియోలో ప్రేమ్ తన చేత్తో తాళిబొట్టుని అరుణ్ చేతికి ఇచ్చి కట్టన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే అరుణ్ రోజా మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక ఆ వీడియోలో అరుణ్ పెళ్లి జరగడం చూసిన రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆ విధంగా అరుణ్ రోజాల పెళ్ళి అయితే ఫ్లైట్లో జరిగిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.